అఖిల భారత స్థాయి పరీక్షల్లో పోటీ పడేలా పురపాలక పాఠశాలలో చదివే విద్యార్థులను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 4 వారాల పాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ వారాంతంలోనే ఈ శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 2016 నాటికి నగర పురపాలక ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. ఏ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో చూసినా ఐఐటి ఫౌండేషన్ కోర్సు గురించిన మాటే వినిపిస్తుంది. ఇతర విద్యార్థుల కంటే వీరిపై ఎక్కువ శ్రద్ధ, అదనపు తరగతి గదులు, రుసుముల వసూలు సాధారణంగా కనిపిస్తోంది. ఈ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని భావిస్తోంది. పురపాలక సంఘ నిర్వహణలోని పాఠశాలల్లోనూ తొలిసారిగా ఐఐటి ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెట్టాలని సంకల్పించింది. నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. 1852 మున్సిపల్ స్కూల్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 110 మున్సిపాలిటీస్, నగర పంచాయతీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. 5 లక్షల మంది చదవటానికి వీలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అయితే ఈరోజు కేవలం 2,20,000 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటే బోధన మంచి టీచర్లు ఉన్నారు. అయితే వ్యవస్థలో కొద్దిగా లోపాలు ఉండటం వల్ల సరైన ఇంట్రాక్షను అది లేనందువల్ల ఉన్నాయి. దాని మధ్య యాక్చువల్గా నేను దాని మీద చాలా డీటెయిల్గా పోయి అధ్యయనం చేశాను. తొలి దశలో విజయవాడ, గుంటూరు, ఒంగోలు నగరపాలక సంస్థలు, మంగళగిరి, చిలకలూరుపేట పురపాలక సంఘాలు, సిఆర్డీఏ పరిధిలోని తుళ్లూరులో 4 వారాలు తరగతులు నిర్వహిస్తారు. 30 మందిని ఒక బృందంగా శిక్షణ ఇస్తారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ కన్నబాబు పర్యవేక్షణలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలో ఇస్తున్న బోధనా సామగ్రిని విద్యార్థులకు అందిస్తారు. నిరుపేద, సామాన్య కుటుంబాల పిల్లలను అఖిల భారత స్థాయి పరీక్షల్లో పోటీ పడేలా తర్ఫీదు ఇవ్వాలన్నదే ప్రభుత్వ అభిమతం. ఈరోజు పారామీటర్స్, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కానీ పారామీటర్స్ కూడా కొద్దిగా మరొకసారి ఆలోచన చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 10 out of 10 ఎంతమందికి వచ్చినాయి కాదు, ఎంతమంది పాస్ అయ్యారు కాదు ముఖ్యము, ఎంతమందికి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ వచ్చినాయి. ఈ మున్సిపల్ స్కూల్స్లో చదువుకున్నటువంటి వారికి రానున్న రోజుల్లో ఈ మున్సిపల్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ చేసి ఈ మున్సిపల్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం కాంపిటీషన్ ఉండేటట్టు, బాగా డిమాండ్ ఉండేటట్టు చేయాలనేటువంటిది గౌరవ మంత్రివర్యుల యొక్క ముఖ్య ఉద్దేశం. స్టూడెంట్స్ని, ఇంట్రెస్ట్గా ఉన్న స్టూడెంట్స్ని అందరినీ కలిపి ఒక 4 వారాల పాటు పిల్లలకి ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇవ్వాలని, తద్వారా పిల్లల్ని మెరుగైన మంచి ర్యాంకింగ్ వచ్చే విధంగా, తద్వారా ఇంటర్మీడియట్ కూడా మున్సిపల్ స్కూల్స్లో పెట్టి మున్సిపల్ పిల్లల్ని ఐఐటి ర్యాంక్స్లో మున్సిపల్ పిల్లలకి అవకాశం కల్పించాలని. ఇది ఇప్పుడు దాకా కూడా ధనిక వర్గ వారికే ఉంది కానీ ఇప్పుడు పేదవారికి, పట్టణ నిరుపేద అంటే పల్లెటూరు కన్నా కూడా చాలా దీనస్థితిలో ఉంది ఎవరంటే పట్టణం మురికి వాళ్ళ పిల్లలు. వాళ్ళకి అవకాశం కల్పించాలనే నారాయణ గారి సంకల్పం నిజంగా అభినందనీయం. ఎంతో గిరాకీగా ఉన్న ఐఐటి ఫౌండేషన్ కోర్సు వంటి వాటిని పురపాలక ఉన్నత పాఠశాలల్లోనూ ప్రవేశపెట్టడాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఐటి మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఐఐటి చదివిన వాళ్ళు ఎంతో గొప్ప స్థాయికి వెళ్తున్నారు. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అయిన చదువు అన్నమాట. నేను ఒక మామూలు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో చదువుతున్నాను. ఈ క్లాసెస్ అనేవి నాకు మా హెచ్ఎం ద్వారా తెలిసినాయి, కనుక్కొని వచ్చాము మేము. ఈ క్లాసెస్ నాకెంతో ఉపయోగపడి భావిస్తున్నాను. ఐఐటి అనేది మాకు చాలా మంచి అవకాశం. ఇది మేము కార్పొరేట్ స్కూల్స్లో అన్ని ఫీజులు పే చేయలేకపోయినా ఇక్కడ నారాయణ మన మినిస్టర్ గారు మనకి మంచి అవకాశం ఇచ్చారు. సార్ చెప్పింది బాగానే ఉంది. మేము పేదవాళ్ళమే కదా, ఏమనుకున్నా ఏం చేపిలేము. సార్ చెప్పింది గవర్నమెంట్ ఇలా తీసుకురావడం మా పేదవాళ్ళకి చాలా బాగుంది. లేని పిల్లలకి ఇలాంటి అవకాశాన్ని కల్పించి ఐఐటిలో చదివించి కోచింగ్ ఇప్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా అలాంటి పేద పిల్లల్ని పైకి తీసుకొచ్చి ప్రభుత్వం బాగా చదివించాలని కోరుకుంటున్నాం. మంత్రి గారికి తెలియజేశారు. ఈ కోర్సు తర్వాత విద్యార్థులు మధ్యలోనే వదిలేయకుండా ఐఐటి వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ పాఠశాలల ప్రాంగణంలోనే ఇంటర్మీడియట్ కళాశాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వచ్చే ఏడాదికి ఇవి అందుబాటులోకి వస్తాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కొన్ని పాఠశాలలో ఆంగ్ల బోధనను అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ తరహా మార్పులతో పురపాలక పాఠశాలల పట్ల ప్రజల్లో ఆదరణ పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి ఆచరణకు చర్యలు చేపడుతోంది.